गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయగురు. 4వ శ్లోకం చదువుతున్నాము, మొదలు పెట్టాం, చదువుదాం. న కర్మణామనారంభాత్ न कर्म नारम्भात् నైష్కర్మ్యం పురుషోష్ణుతే नैष्कर्म्यं पुरुषोऽश्नुते న చ సన్యసనాదేవ न च सन्न्यसनादेव సిద్ధిం సమధిగచ్చతి. सिद्धिं समधिगच्छति। సో నా కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషః అశ్నుతే న చ సన్యసనాత్ ఏవ సిద్ధిం సమధిగచ్చతి. సో రెండు డబల్ నెగేషన్ స్టేట్మెంట్స్ రెండు కూడా. కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషః న అశ్నుతే అంటే కర్మలను మొదలు పెట్టకుండా నైష్కర్మ్యము నిష్కామ స్థితి పురుషుడు పొందడు. నైష్కర్మ్య సిద్ధియే జ్ఞానము. జ్ఞానము అంటే నేను కర్తను కాను అనే బుద్ధి నిశ్చయముతో ఉంటాను. అంటే నేను కర్తను కాను అన్నప్పుడు కర్మ లేదు, కర్మ చేస్తున్నప్పటికీ కర్మ చేస్తున్నట్టు కాదు నేను కర్తను కాను అంటే. అది నైష్కర్మ్య సిద్ధి. అయితే ఆ నైష్కర్మ్య సిద్ధి అంటే జ్ఞాననిష్ట కర్మలను ఆరంభించకుండా మనిషి పొందలేడు, కర్మలు చేయకుండా పొందలేడు. అంటే అర్జునునికి జ్ఞానయోగము కర్మయోగము కంటే గొప్పది అని చెప్తున్నట్టు తెలిసి చెప్తున్నాడు కదా. జ్ఞానయోగము సాధ్యము, జ్ఞాననిష్ట సాధ్యము, కర్మయోగము సాధనము, ఆ విధంగా చెప్తున్నారు. అయితే నన్ను మాత్రం నువ్వు కర్మయందు తక్కువ స్టేట్ యందు ఉంచుతున్నావు అని దుఃఖిస్తున్నాడు అర్జునుడు. దుఃఖించి ఏం చేస్తాడు మనిషి? ఓకే, నాకు జ్ఞానమే కావాలి డైరెక్ట్గా, నేను ఈ కర్మలను చేయను అని కర్మలను చేయడం మానేస్తాడు. డైరెక్ట్గా కర్మలను చేయడం మానేస్తారు. సో డైరెక్ట్గా కర్మలను చేయడం మానేసి నేను సన్యాసం పుచ్చేసుకుంటాను అని అనుకుంటారు. మనకి లోకంలో ఇటువంటి వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. అలాగా కర్మలను చేయవలసిన వాళ్ళు అంటే వివేకము లేని వాళ్ళు. ఇది ఇక్కడ ఈ శ్లోకము వివేకవంతులకు చెప్తున్నటువంటి మాట కాదు. ముందు నుంచి వివేకం ఉన్నవాళ్ళు బ్రహ్మచర్యావస్థ నుంచి డైరెక్ట్ గా సన్యాసం పుచ్చుకుంటారని ఆల్రెడీ అది కవర్ అయిపోయింది, అది ముందు చెప్పేశారు రమణ మహర్షి. అటువంటి వాళ్ళు ముందు డైరెక్ట్ గానే వాళ్ళు సన్యాసం పుచ్చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి కూడా వివేకం స్థిరపడి ఉన్నది, నేను కర్తను కాను అని బుద్ధి నిశ్చయం ఉన్నది. ఈ దేహము మనస్సు శరీరము ఈ సంఘాతము నా స్వరూపము కాదు అని ముందు నుంచి వాళ్ళకి ఆ బుద్ధి నిశ్చయం ఉన్నది. మిగిలిన వాళ్ళకి అలా ఉండదు కదా. ఈ దేహము నేను అన్న భావం, ఈ దేహము నేను, ఈ మనస్సు నేను, ఈ బుద్ధి నేను, మనస్సు దేహము బుద్ధి ఇంద్రియముల సంఘాతము నేను అన్న బుద్ధి నిశ్చయము ఉన్నవాళ్ళు డైరెక్ట్ గా కర్మలను వదిలేస్తే నైష్కర్మ్య సిద్ధి కలుగదు అని చెప్తున్నారు. అంటే ఏంటి? నైష్కర్మ్య సిద్ధి కలగాలి అంటే కర్మలను చేయాలి. మరి కర్మలను చేయాలి అంటే ఇక్కడ ఏం కర్మలు చెప్పబోతున్నారు భాష్యంలో శంకర్లు? ఆ కర్మలు అంటే ఏది పడితే అది చేసేస్తే కాదు. ఇక్కడ అధర్మమైన కర్మలకు కాంటెక్స్ట్ కాదు. ధర్మాధర్మములు విచక్షణ లేకపోతే అసలు ఇంకా ముందు భగవద్గీతకి చదవడానికి అర్హతే కలగలేదు. సో అధర్మమైనటువంటి పనుల గురించి చెప్పట్లేదు, ప్రాయశ్చిత్త కర్మల గురించి చెప్పట్లేదు, కామ్య కర్మల గురించి కూడా చెప్పట్లేదు. కర్మయోగము అంటే ఏం చెప్పారు? మొదలెట్టినప్పుడే చెప్పారు, మా ఫలేషు కదాచన, కర్మయందే అధికారము కానీ ఫలమునందు కాదు. అంటే
కామ్యకర్మల గురించి చెప్పట్లేదు. మరి ఇంక వేటి గురించి చెప్తున్నారు? నిష్కామంగా చేయవలసిన కర్మల గురించి. కర్మలను మార్చుకోమని చెప్పట్లేదు. ఏ కర్మలు చేయాలో అవి చేయాలి. తన లైఫ్ స్టైల్ని బట్టి ఆర్ లైఫ్ స్టేట్ని బట్టి, తన అవస్థను బట్టి ఏ కర్మలు చేయాలో అవి చేయాలి. ఏది డ్యూటీయో అది చేయాలి. కానీ ఎలా చేయాలి? నిష్కామంగా చేయాలి. నిష్కామంగా కర్మలను చేయుట వలననే నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది అని ఆ సెంటెన్స్ కి డబల్ నెగేషన్ కి అర్థము. కర్మలను ఆరంభించకుండా నైష్కర్మ్యము కలుగదు అంటే ఏంటి? కర్మలను ఆరంభిస్తేనే, కర్మలను ఆచరిస్తేనే నైష్కర్మ్యము సిద్ధిస్తుంది. ఎటువంటి కర్మలు? నిష్కామంగా కర్మలు చేయాలి. నిష్కామంగా కర్మలు చేస్తేనే నైష్కర్మ్యము సిద్ధిస్తుంది అని మొదటి వాక్యానికి అర్థం. సో అర్జునుడు అయ్యో నన్ను బలవంతంగా కర్మల్లో పెట్టేస్తున్న, కర్మ చేయమని ఈయన నన్ను నాకు చెప్తున్నాడు, నాకు ఇది నచ్చలేదు, నేను ఈ కర్మ చేయడం మానేసి డైరెక్ట్ గా బలవంతంగా సన్యాసం పుచ్చేసుకుంటాను అని అనుకుంటాడు అర్జునుడు అని. ఇది మనకి కనిపిస్తూనే ఉంటుంది. లోకంలో చాలా మంది అలా కనిపిస్తారు. సన్యాసానికి రెడీ కాని వాళ్ళు సన్యాసాశ్రమాలు ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళి సన్యాసాలు పుచ్చేసుకున్న వాళ్ళు మనకి బోల్డంత మంది కనిపిస్తూ ఉంటారు లోకంలో. సో అలాగా డైరెక్ట్ గా అంతఃకరణ శుద్ధి కలుగకుండా డైరెక్ట్ గా సన్యాసం పుచ్చేసుకుంటే నైష్కర్మ్య సిద్ధి లభించదు అని అని చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి శ్లోకం. అది ఆ శ్లోకానికి అర్థము. చదువుదాం. భాష్యంలో చాలా చక్కగా చాలా వివరంగా చెప్తారు. అవతారికి చదువుతాము. మాంచ బంధకారణే కర్మణ్యేవ నియోజయసి ఇతి విషణ్ణ మనసం అర్జునం కర్మణ ఆరభే ఇతి మన్వానం ఆలక్ష్య ఆహ భగవాన్. అయితే మాంచ నన్నైతే బంధకారణే కర్మణి ఏవ నియోజయసి, నన్నైతే నువ్వు బంధమునకు కారణమైనటువంటి కర్మయందే నియోజిస్తున్నావు, అందులో నిలబెడుతున్నావు, అదే చేయమని చెప్తున్నావు. ఇది విషణ్ణ మనసం అని విషాదము పొందినటువంటి మనస్సు. జస్ట్ బాధ కలగట్లేదు. విషాదము అంటే విశేషేణ సీదతి అంటే ఇంగ్లీష్ లో విషాదానికి ట్రాన్స్లేషన్, కరెక్ట్ ట్రాన్స్లేషన్ డిప్రెషన్. డిప్రెస్ అయిపోయాడు అర్జునుడు. ఏమని? నన్నెందుకు నువ్వు బలవంతంగా కర్మ చేయమంటావు? ఒక పక్కన కర్మ బంధమునకు కారణమని చెప్తూ, బంధమునకు కారణమైనటువంటి కర్మలో నన్ను చేయమంటున్నావే అని ఆయన విషాదము పొందినటువంటి అర్జునుడిని చూసి అర్జునం ఏమనుకుంటాడు అప్పుడు? ఆ విషాదంలో కర్మన ఆరభే ఇది మన్వాన్. సో అర్జునుడి ముఖంలో కనిపిస్తోంది ఆ భావము. నువ్వేమో ఆ డిజెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది కనిపిస్తోంది అర్జునుడి మనస్సులో. జ్ఞానము గొప్పదని చెప్తున్నావు, పక్కన కర్మ బంధానికి కారణం అని చెప్తున్నావు. అలా అని చెప్పి ఎందుకయ్యా నన్ను మాత్రం కర్మలో నిలబెడుతున్నావు, నువ్వు చేయమని చెప్తున్నావు అని విషాదమును పొంది, ఆ విషాదము కారణముగా కర్మన ఆరభే ఇది మన్మానం, నేను ఈ పనులు చేయను అని ఒక తలంపు తలుస్తున్నటువంటి అర్జునుడిని ఆలక్ష్య చూసి భగవంతుడు ఈ వచనము చెప్తున్నాడు. సో ఇక్కడ చెప్తున్న వాక్యము ఎవరికి? ఆ వివేకం లేని వాళ్ళ గురించి చెప్తున్నటువంటి వాక్యము, శ్లోకము ఇది. నేను కర్తను కాను అనేటటువంటి వివేకము లేదు, ఆత్మానాత్మ విషయ విజ్ఞానము లేదు, ఇంకా లేనటువంటి వాళ్ళ గురించి చెప్తున్నటువంటి మాట. ఉన్న వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు, ఉన్న వాళ్ళ గురించి చెప్పడం అయిపోయింది. సాంఖ్యులు ఎలా ఉంటారో వాళ్ళ గురించి చెప్పడం అయిపోయింది, వాళ్ళ గురించి చెప్పవలసిన అవసరం లేదు. యోగుల గురించి చెప్పాలి. అంటే ఆత్మానాత్మ వివేకము లేదు, మళ్ళీ లౌకికుల గురించి చెప్పాల్సిన మాటలేం లేవు ఇక్కడ. నాకు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ సుఖమే కావాలి అనుకునేవాడికి చెప్పవలసిన మాటలు కావు ఇవి. అక్కడే వాటి గురించి ఇక్కడ చెప్పవలసింది ఏం లేదు. వాటికి పద్ధతులు లోకంలో కనిపిస్తూనే ఉంటాయి. ఎటువంటి భోగములను సాధించుకోవాలన్న కోరికుంటే ఆ భోగములకు మార్గములు లోకంలో కనిపిస్తూనే ఉంటాయి. అవి తెలుసుకుని జాగ్రత్తగా ధర్మపరంగా చేసుకోవడం, ఆ భోగాలను అనుభవించడం. దానికి భగవద్గీతకి ఏమీ సంబంధం లేదు. మరి ఎవరి గురించి చెప్తున్నటువంటి మాట? నాకు మోక్షము కావాలి అని అన్నటువంటి
ఇది మనసులో ఆ ఆలోచన ఉంది, కానీ ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేదు. అటువంటి వాళ్ళ గురించి, అంటే సాధకుల గురించి చెప్తున్నటువంటి మాట. సో అటువంటి అర్జునుడు ఆ స్టేట్ లో ఉన్నాడు. ఆత్మానాత్మ వివేకం లేదు, కానీ మోక్షము కావాలి. అటువంటి వానికి చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తున్నారు? నా కర్మణామనారంభాతిథి. న కర్మణామనారంభాతిథి. సో అటువంటి వారికి కర్మలను వదిలేస్తే జరిగే లాభం ఏమీ లేదు అని చెప్తున్నారు. అలా అని అర్థం చేసుకోవచ్చు అవతారికని, అథవా అథవా ఇంకో విధంగా కూడా ఈ శ్లోకానికి అవతారిక చెప్పుకోవచ్చు. జ్ఞానకర్మనిష్టయోః జ్ఞానకర్మనిష్టయోః పరస్పర విరోధాత్ పరస్పర విరోధాత్ ఏకేన పురుషేణ ఏకేన పురుషేణ యుగపత్ అనుష్ఠాతుం యుగపత్ అనుష్ఠాతుం అశక్యత్వే సతి అశక్యే అశక్యత్వే సతి ఇతరేతరానపేక్షయోః ఇతరేతరానపేక్షయోః ఏవ ఏవ పురుషార్థహేతుత్వే ప్రాప్తే. పురుషార్థహేతుత్వే ప్రాప్తే. అయితే ఇంకా ఉంది సెంటెన్స్, కానీ అక్కడ వరకు ముందు అర్థం చేసుకుందాం. జ్ఞానకర్మనిష్టయోః పరస్పర విరోధాత్. ఈ జ్ఞానకర్మనిష్టలు అంటే ఆత్మజ్ఞాన నిష్ట, కర్మనిష్ట, ఈ రెండింటికి కూడా పరస్పరమైనటువంటి విరోధము ఉన్నది. ఎటువంటి కర్మనిష్టకి? కామ్య కర్మల నిష్టకి, కోరికలతో చేసే కర్మలకి. ఆత్మజ్ఞానమునకు పరస్పర విరోధము. కర్మయోగముగా తీర్చిదిద్దుకుంటే అది జ్ఞాననిష్టకు యోగ్యతను ఇచ్చే సాధనం అవుతుంది. కామ్యకర్మలు చేస్తే ఆత్మజ్ఞానమునకు విపరీతము. అది పరస్పర విరోధము. పరస్పర విరోధము వలన ఏకేన పురుషేణ యుగపత్ అనుష్ఠాతం అశక్యత్వే. సో అయితే కర్మయోగము, జ్ఞానయోగము, కర్మయోగముగా తీర్చిదిద్దుకున్నా కూడా కర్మయోగము, జ్ఞానయోగము ఒకసారి ఉండవు ఒక మనిషిలో. ఐదర్ కర్మయోగ స్టేట్ లో ఉంటాడు, ఐదర్ సాధకుడిగా ఉంటారు, లేదా సిద్ధించిన వాడిగా ఉంటాడు, ఆ సాధ్యమును పొందేసిన వాడిగా ఉంటాడు. అంతేనే కానీ సాధకుడిగా ఉంటూ సిద్ధించిన వాడిగా ఉండడం అంటూ ఏమి ఉండదు కదా. ఐదర్ నేర్చుకుంటున్నాము లేదా నేర్చేసుకున్నాము. నేర్చుకుంటూ నేర్చేసుకున్నాను అనేది ఏమి ఉండదు. రెండు ఆపోజిట్ స్టేట్స్. కాకపోతే ఒకటి ప్రిపరేటరీ స్టేట్, ఇంకొకటి కన్సమేట్ స్టేట్. అంతేనే కానీ రెండు కలిసి ఉండడం అంటూ ఉండదు. నాకు తెలిసిపోయింది, నేను తెలుసుకుంటున్నాను అని ఒక విషయంలో ఒక కాలంలో ఉండదు కదా. సో అందుకని అవి పరస్పర విరోధం. ఏకేన పురుషేణ యుగపుత్ అనుష్ఠాతం అశక్యత్వే సతి. సో అందుకని కర్మయోగము, జ్ఞానయోగము ఒకే పురుషుని చేత ఒకే కాలములో అనుష్ఠానము చేయుట కుదరదు అని ఈ పరిస్థితి ఇలా ఉండంగా, అది అర్థమవుతూనే ఉందిగా ఇప్పుడు. అలా ఉండంగా ఇతరేతర అనపేక్షయోహో ఏవ, ఒకదానికొకటి అపేక్ష లేవు ఆ రెండిట్లో. పైగా జ్ఞానయోగం ఉంటే కర్మయోగం ఉండదు, కర్మయోగం ఉంటే యోగం ఉండదు. జ్ఞానయోగము చేయడానికి జ్ఞానయోగంలో ఉన్నవానికి కర్మయోగంతో సంబంధం లేదు, కర్మయోగంలో ఉన్నవానికి జ్ఞానయోగంతో సంబంధం లేదు. ఒకదానికి ఒకటి అపేక్ష లేదు. వన్ డజంట్ నీడ్ ది అదర్. ఐదర్ యు ఆర్ హియర్ ఆర్ యు ఆర్ దేర్. అంతేనే కానీ ఇక్కడ ఉండడానికి అది కావాలి, అక్కడ ఉండడానికి ఇది కావాలి అనే పరిస్థితి లేదు. సో ఇతరేతర అనపేక్షయోహో ఏవ పురుషార్థ హేతుత్వే ప్రాప్తే. కానీ రెండు కూడా పురుషార్థములకు కారణము. జ్ఞానయోగము పురుషార్థాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. కర్మయోగము మోక్షానికి కారణమవుతుంది. కాకపోతే కర్మయోగము డైరెక్ట్ కారణం కాదు. కర్మయోగము ప్రిపరేటరీ స్టేట్. కర్మయోగము వలన అంతఃకరణ శుద్ధి ఫలము. ఆ అంతఃకరణ శుద్ధి వలన జ్ఞాననిష్టకు యోగ్యత. అప్పుడు జ్ఞాననిష్ట నుండి డైరెక్ట్ మోక్షం. సో కర్మయోగము డైరెక్ట్ హేతువు కాదు, కానీ హేతువు. జ్ఞానయోగము డైరెక్ట్ హేతువు. సో రెండు కూడా ఒకదానికొకటి అనపేక్షములు అయినప్పటికీ రెండు పురుషార్థమును సిద్ధించుకున్నట్టుకు హేతువులు. పరమ పురుషార్థము అంటే ధర్మార్థ కామాల గురించి చెప్పట్లేదు. అవి మూడు పురుషార్థాల కింద లెక్కేయకూడదు యాక్చువల్లీ. ధర్మార్థ కామములు ఒక జట్టు, మోక్షము ఒక జట్టు. పరమ పురుషార్థము అంటే మోక్షమే. పరమ పురుషార్థమును సిద్ధించుకున్నట్టుకు రెండు హేతువులే. ఏ విధముగా చెప్తున్నారు? అదే కర్మనిష్టాయాః జ్ఞాననిష్ఠా ప్రాప్తి హేతుత్వేన పురుషార్థ హేతుత్వం
న స్వాతంత్ర్యేణ. न स्वातन्त्र्येण సో కర్మనిష్టాయాః, కర్మనిష్టకు షష్ఠి ఏకవచనము, కర్మనిష్ట స్త్రీలింగ పదం. సో కర్మనిష్టాయాః జ్ఞానప్రాప్తి హేతుత్వేన పురుషార్థ హేతుత్వం. కర్మనిష్టకు జ్ఞానప్రాప్తి సాధనము అగుటచే, జ్ఞాననిష్ట ప్రాప్తి హేతుత్వేన, అది హేతువు కాబట్టి, అది హేతు అగుటచే పురుషార్థ హేతుత్వం. అందుకని పురుషార్థమును సిద్ధించుకున్నటకు హేతు అవుతున్నది. నా స్వాతంత్ర్యేణ, ఇండిపెండెంట్ గా కర్మయోగము తనంత తానుగా డైరెక్ట్ గా మోక్షాన్ని కలుగ చేయలేదు. కానీ ఏం కలుగు చేస్తుంది? నెక్స్ట్ స్టేట్ ని కలుగు చేస్తుంది. జ్ఞాననిష్ట అనే స్టేట్ ని కలుగు చేస్తుంది. జ్ఞాననిష్ట మోక్షమును కలుగు చేస్తుంది. ఆ విధంగా ఇది పురుషార్థమునకు హేతువు, ఇండిపెండెంట్ గా తనంతట తానుగా కాదు. జ్ఞాననిష్టాతు निष्णातु కర్మనిష్ఠోపాయలబ్ధాత్మికా సతి कर्मनिष्ठोपायलब्धात्मिका सती స్వాతంత్ర్యేణ स्वातन्त्र्येण పురుషార్థ హేతు पुरुषार्थहेतुः అన్యాన్ అపేక్ష అన్య అనపేక్ష ఇత్యేతం अन्य अनपेक्षा इत्येतम् అర్థం ప్రదర్శయిష్యన్ ఆహ భగవాన్. अर्थं प्रदर्शयिष्यन् आह भगवान्. టూ ఆన్ ది అదర్ హ్యాండ్, టూ అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. టూ వస్తే ఆన్ ది అదర్ హ్యాండ్ అని అర్థం. ఏమిటి? జ్ఞాననిష్ట కర్మనిష్ఠోపాయ లబ్ధాత్మిక సతి. జ్ఞాననిష్ట కర్మనిష్ట వలన సిద్ధించబడినది అగుటచే. సో జ్ఞాననిష్టకు లక్ష్యమే ఉండదు. జ్ఞాననిష్ట అనగా ఎలా వస్తుంది జ్ఞాననిష్ట? కర్మనిష్టోపాయ లబ్ధాత్మిక. కర్మనిష్ట జ్ఞాననిష్టకు ఉపాయము అగుటచే స్వాతంత్ర్యేణ, జ్ఞాననిష్ట మాత్రము స్వాతంత్ర్యేణ పురుషార్థ హేతు. ఇంకా జ్ఞాననిష్ట వచ్చేసిన తర్వాత ఇంకా వేరే అపేక్ష ఏం లేదు మోక్షాన్ని కలుగు చేయడానికి. ఇంకొక టూల్ అక్కర్లేదు. స్వాతంత్ర్యేణ పురుషార్థ హేతు అన్య అనపేక్ష ఇత్యేతం. సో జ్ఞాననిష్ట అన్య అనపేక్ష రెండు స్త్రీలింగ పదాలు, రెండు ఒకదానికొకటి విశేషణ విశేష్య భావము అక్కడ ఉన్నది. రెండు ఒకే విభక్తిలో ఉన్నాయి కాబట్టి జ్ఞాననిష్ట అన్య అనపేక్ష స్వాతంత్ర్యేణ పురుషార్థ హేతు. ఎందుకు? దానికి కారణం ఏమిటి? కర్మనిష్ఠోపాయ లబ్ధాత్మిక. అది కూడా ప్రథమ స్త్రీలింగము, ప్రథమ ఏకవచనము. సో కర్మనిష్ఠోపాయ లబ్ధాత్మిక అన్య అనపేక్ష జ్ఞాననిష్ట స్వాతంత్ర్యేణ పురుషార్థ హేతు. అది ఇండిపెండెంట్ గా పురుషార్థమునకు కారణము. ఇత్యేతం అర్థం ప్రదర్శయిష్యన్ ఆహ భగవాన్. ఈ అర్థమును క్లియర్ గా చెప్దామని భగవంతుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు. చూడండి ఎంత క్లియర్ గా ఉందో ఆ అవతారిక. ఆ అవతారికలే లేకపోతే ఈ శ్లోకాలన్నీ ఎక్కడికక్కడ ఏదో ఒకటి అన్రిలేటెడ్ గా చెప్తున్నారు అన్నట్టు ఉంటాయి. అక్కడ శంకర్లు చక్కగా దాన్ని ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి అసలు లింక్ ఏమిటి అన్నది అక్కడ చూడండి ఎంత క్లియర్ గా రాశారు. ఇంకా అదే క్లారిటీ నడుస్తుంది భాష్యం అంతా కూడా. కర్మణామనారంభాత్ అప్రారంభాత్. ఆ శ్లోకంలో ఉన్న నా తర్వాత లాస్ట్ లో ఉన్న వర్బుకి అశ్నుతే అనే వర్బుకి దగ్గర పెట్టుకోవాలి. నా అశ్నుతే, నా కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుష అశ్నుతే అని ఉందిగా, ఆ నా తీసుకొచ్చి అశ్నుతే దగ్గర పెట్టుకుంటాం. సో నా తర్వాత వస్తుంది. అయితే ఏమిటి? కర్మణాం అనారంభాత్. అనారంభాత్ అంటే అప్రారంభాత్. వేటిని? కర్మలను. కర్మలను అంటే ఏ కర్మలు పడితే ఆ కర్మల గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఆ కర్మలు అంటే ఎటువంటి కర్మలు అన్నది అక్కడ శంకర్లు డిఫైన్ చేస్తున్నారు. కర్మణాం అంటే క్రియాణాం, యజ్ఞాదీనాం అంటే యజ్ఞము, జ్ఞానం, దానము, తపస్సు మొదలగు కర్మలు. ఎటువంటివి? ఇహ జన్మని జన్మాంతరేవా అనుష్ఠితానాం, ఈ జన్మలో కానీ వేరే జన్మల్లో కానీ అనుష్ఠించేటటువంటి యజ్ఞము, దానము, తపస్సు. ఎటువంటివి అయి ఉండాలి? యజ్ఞము, దానము, తపస్సు అంటే యజ్ఞము, దానము, తపస్సు అంటే యజ్ఞము అన్నదానికి చాలా స్పెసిఫిక్ అర్థం ఉన్నది ఇక్కడ భగవద్గీతలో 4th చాప్టర్ లో ఇంకా చాలా డీటెయిల్డ్ గా వస్తుంది. అయితే ఇక్కడ
ఆ యజ్ఞమునకు ఉన్నటువంటి డెఫినేషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు శంకర్లు. చూడండి ఎంత క్లియర్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఉపాత్త దురితక్షయ హేతుత్వేన ఉపాత్త దురితక్షయ హేతుత్వేన తత్వశుద్ధి కారణానాం. సత్వశుద్ధి కారణానాం సో ఉపాత్త దురితక్షయ హేతుత్వేన సత్వశుద్ధి కారణానాం యజ్ఞాదీనాం కర్మణాం అని అలా చెప్పుకోవాలి దాని అన్వయం. అంటే ఉపాత్త దురితక్షయ హేతుత్వేన, మనసులో ఉపాత్త అంటే పోగు చేయబడినటువంటి, అంటే ఒక కుప్ప కింద రాశి కింద పోగు చేయబడినటువంటి దురితములు, ఉపాత్త దురిత క్షయ హేతుత్వేన. అయితే ఈ మనస్సులో ఉన్నటువంటి దురితములు ఆ దోషము, దురితము అంటే దోషం, ఉపాత్త దురిత అంటే పోగు చేయబడినటువంటి దోషము. ఏమిటి ఆ దోషములు? రాగద్వేషములే ఆ దోషం. రాగము, ద్వేషము, భయము, ఆందోళన, చింత, ఇవే దోషములు. అయితే మనస్సులో ఈ రాగద్వేషములు, ఈ భయములు, వీటి యొక్క ఒక కుప్ప పోగు చేసుకుని ఉన్నాం, పోగు చేయబడినాయి. ఎలా పోగు చేయబడ్డాయి? కామ్యకర్మలు చేయడం వలన పోగు చేయబడతాయి. అంటే రాగద్వేషములతో కర్మలు చేయడం వలన మనసులో ఈ ఇంప్రెషన్స్ యొక్క ఒక పెద్ద కుప్ప ఉన్నది. నచ్చిన కర్మలు చేసి నచ్చిన ఫలమును పొంది ఈ ఫలము మళ్ళీ కావాలి అనే రాగము, లేదా నచ్చని ఫలము పొందినప్పుడు ఈ ఫలము నాకు వద్దు అనేటటువంటి ద్వేషము, తద్వారా పుట్టినటువంటి భయములు, కోరికలు, ఈ ఈ గందరగోళం అంతా కూడా మనస్సులో దానికే ఉపాత్త దురితము అని పేరు, పోగు చేసుకున్నటువంటి దోషములు. అయితే మనస్సులో, బుద్ధిలో ఆ దోషములు ఉండగా పర్సెప్షన్ యొక్క క్లారిటీ ఉండదు. మనకి క్లియర్ గా తెలుసు, అంతఃకరణము శుద్ధిగా ఉండదు, అశుద్ధిగా ఉంది. అంతఃకరణము మలినముగా ఉంది. అంతఃకరణము మలినముగా ఉంటే కనిపించేది సరిగ్గా కనిపించదు. ఇప్పుడు కళ్ళజోడు క్లీన్ గా లేదనుకోండి, కళ్ళజోడుకు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కళ్ళజోడు క్లీన్ గా లేనప్పుడు బయట ఉన్న వస్తువు క్లియర్ గా కనిపించదు. ఆ విధముగా మనస్సు, బుద్ధి కలుషితమై ఉన్నప్పుడు, ఇది వరకటి నుంచి ఎప్పటి నుంచో పోగు చేసుకున్నటువంటి రాగద్వేషములు, భయములు, కోరికలు, వాటి చేత బుద్ధి కలుషితమై ఉన్నప్పుడు మరి మన దృష్టికోణము కూడా కలుషితముగానే ఉంటుంది. అలా కాకుండా అటువంటి కర్మలు కావు. ఉపాత్త దురిత క్షయ హేతుత్వేన, కర్మలు ఎలా ఉండాలి? రోగు చేసుకున్నటువంటి దురితములను పోగొట్టే విధముగా ఉండాలి కర్మలు. అంటే కోరికలను పక్కన పెట్టి చేయాలి, నిష్కామంగా చేయాలి. సో ఉపాత్త దురిత క్షయ హేతుత్వేన సత్వశుద్ధి కారణానాం, మనసులో పోగు చేసుకున్నటువంటి దురితములను పోగొట్టి అంతఃకరణ శుద్ధిని కలుగు చేసేటట్టు ఉండాలి కర్మలు. సో ఉపాత దురితక్షయ హేతుత్వేన సత్వశుద్ధి కారణానాం యజ్ఞాదీనాం కర్మణ. అటువంటి యజ్ఞము, దానము, తపస్సు చేయాలి. అంటే నిష్కామంగా యజ్ఞము, దానము, తపస్సు చేయాలి. అందుకే దానము చేస్తే ఎలా చేయమంటారంటే, ఒక తీర్థానికి వెళ్ళి, ఒక నదికి వెళ్ళి, ఆ నదిలో చేతిలో కొంచెం నీళ్లు తీసుకుని, ఏది ఎవరికి దానం చేయదలుచుకున్నామో అది మనసులో తలుచుకుని ఆ నీళ్లు వదిలేసేయమంటారు. వదిలేసి గప్చుప్గా ఎవరికి తెలియకుండా దానం చేయాల్సిన వస్తువు వాళ్ళ అడ్రస్కి పంపించేసి, అయ్యా మీకు ఇది నేను దానం చేయాలనుకుంటున్నాను, దయచేసి పుచ్చుకోండి అని వాళ్ళకి పంపించేసి ఇంకా దాని గురించి మర్చిపోవాలి. అలా చేయమన్నారు దానం. అంటే మూడో వాడికి తెలియకుండా, దానం చేస్తున్నటువంటి పాత్ర కేసి చూడకుండా, ఎవడి పాత్రలో దానం చేస్తున్నామో ఆ పాత్ర కేసి కూడా చూడకుండా దానం చేసేసి దాని గురించి మర్చిపోవాలి. అటువంటి దానం చేయాలి. యజ్ఞము అంటే రాబోతోంది 4వ చాప్టర్లో. అంటే యజ్ఞములా చేయాలి కర్మ. అంటే ఈశ్వరుని యొక్క కర్మ, ఈశ్వరుని గురించి చేస్తున్నాను అనేటటువంటి పర్స్పెక్టివ్తో చేయాలి కర్మ. ఏ కర్మ చేసినా కూడా అప్పుడు పర్వాలేదు. ఏ కర్మ చేసినా మనసులో అది గుర్తుపెట్టుకుని చేయాలి. అప్పుడు అది ఉపాత్త దురితక్షయ హేతుత్వ కర్మ అవుతుంది. ఆ క్షయమును తగ్గించే, ఆ దురితమును క్షీణింపచేసే కర్మలు అవుతాయి. దురితమును క్షీణింపచేసి సత్వశుద్ధిని కలుగ చేస్తాయి. అయితే అప్పుడు ఏమవుతుంది? తత్కారణత్వేన జ్ఞానోత్పత్తి ద్వారేణ జ్ఞాననిష్టా హేతూనాం. సో తత్కారణత్వేన జ్ఞానోత్పత్తి ద్వారేణ జ్ఞాననిష్టా హేతూనాం
అంటే అక్కడ దాని అన్వయం చెప్పుకుంటే ఉపాత్త దురితక్షయ హేతుత్వేన సత్వశుద్ధి కారణానాం తత్కారణత్వేన చ జ్ఞానోత్పత్తి ద్వారేణ జ్ఞాననిష్ట హేతూనాం యజ్ఞానీదాం కర్మణాం అనారంభాత్ పురుషః నైష్కర్మ్యం నా అశ్నుతే. ఇటువంటి పనులు చేయకుండా నైష్కర్మ్య సిద్ధి కలుగదు. తత్కారణత్వేన జ్ఞానోత్పత్తి ద్వారేణ జ్ఞాననిష్ట హేతునాం. అంటే మనస్సు సత్వశుద్ధి కారణంగా, అంటే అంతఃకరణ శుద్ధి కలుగుటచే జ్ఞానోత్పత్తి కలుగును. దాని కారణముగా జ్ఞానోత్పత్తి కలుగు. ఆ జ్ఞానోత్పత్తి కలుగుటచే జ్ఞాననిష్టకు హేతు అగును. ఎటువంటి కర్మ నిష్కామంగా చేసినటువంటి కర్మలు. సో నిష్కామంగా కర్మలు చేయకుండా నైష్కర్మ్య సిద్ధి కలుగదు. అందుకని నాకు ఇప్పుడు డైరెక్ట్ గా దాన్ని ఏమంటారు, జ్ఞానమే కావాలి, మోక్షమే కావాలి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న పనులన్నీ మానేసి నేను సన్యాసం పుచ్చేసుకుంటాను అనేది దానివల్ల లాభం ఏమి ఉండదు. మనం ఉన్న స్టేట్ లో మనం చేయవలసిన కర్మలు చేస్తూ ఉండాలి. కానీ ఏ విధంగా చేయాలి? కామంగా చేయాలి. అప్పుడు అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞాన ప్రాప్తి. అది ఇదే మహాభారతంలో మంచి శ్లోకం ఉంది, అది కోట్ చేస్తున్నారు శంకర్లు శాంతి పర్వం నుంచి. చదువుదాము. జ్ఞానముత్పద్యతే పుంసాం జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః క్షయాత్ పాపస్య కర్మణః యథాధర్షతల ప్రఖ్యే యథా దర్శతలప్రఖ్యే పశ్యత్యాత్మానమాత్మని. పశ్యత్యాత్మానమాత్మని. సో జ్ఞానం ఉత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః. అంటే పాపకర్మలు క్షీణించిన తర్వాత జ్ఞానము కలుగుతుంది మనిషికి. అంటే అక్కడ పాపకర్మలు క్షీణించుట అంటే ఆ పైన వాక్యంలో చెప్తున్నటువంటిదే ఉపాత్త దురిత క్షయత్వ హేతుత్వే. అది పాపం అంటే ఏమిటి? మనసులో ఉన్నటువంటి దుఃఖమే పాపము. మనస్సులో ఉన్న ప్రశాంతతయే సుఖము. సో ఆ పాపమునకు కారణం ఏమిటి? మన మనస్సులో నెలకొల్పబడినటువంటి రాగద్వేషములే కారణం. సో క్షయాత్ పాపస్య కర్మణః. ఆ దుఃఖమును ఇచ్చే కర్మలు క్షీణిస్తే జ్ఞానము కలుగుతుంది. దుఃఖములు కలిగించే కర్మలంటే కామ్యకర్మ. కామముతో చేసే ప్రతి కర్మ కూడా ఫైనల్ గా దుఃఖాన్నే ఇస్తుంది. మంచి ఫలమును కోరుకుని మంచి ఫలాన్ని అనుభవించినా కూడా ఫలము అనుభవించడం అయిపోయిన తర్వాత దుఃఖం కలుగుతుంది. సో అది పుణ్యకర్మైనా పాపకర్మైనా ఫైనల్ గా ఇచ్చేది దుఃఖమే. ఆ పుణ్యము యొక్క క్రెడిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దుఃఖంలో పడాల్సి వస్తుంది. సో ఫైనల్ గా కామ్యకర్మ వలన లభించేది దుఃఖమే. సో క్షయాత్ పాపస్య కర్మ. దుఃఖమును ఇచ్చే కర్మలు క్షీణించిన తర్వాత జ్ఞానం ఉత్పద్యతే పుంసాం. దానికి దృష్టాంతం చెప్తున్నారు. యథా ఆదర్శ తల ప్రఖ్యే. ఆదర్శ అంటే అర్థం, అంటే తల అంటే పైభాగం, అంటే అద్దము మీద ప్రఖ్యే అంటే క్లీన్ గా ఉన్నటువంటి అద్దము అని అర్థం. ఆదర్శ తల ప్రఖ్యము అంటే ప్రఖ్యముగా ఉన్నటువంటి ఆదర్శ తల అని. అంటే రివర్స్ లో చెప్పినటువంటి విగ్రహవాక్యము రివర్స్ లో చెప్పుకోవాలి. అంటే రాజదంత అంటే దంతములకు రాజు అయ్యింది కాబట్టి ఆ ఒక పన్నుకి రాజదంత అని పేరు. రివర్స్ లో చెప్పారు కదా విగ్రహవాక్యము, అటువంటి సమాసం. ప్రఖ్యమైనటువంటి అద్దము యొక్క ముఖము అని అర్థం. ఆదర్శ తల ప్రఖ్యము. సో క్లీన్ గా ఉన్నటువంటి అంటే నిర్మలముగా ఉన్నటువంటి అద్దము యొక్క ముఖమునందు పశ్యతి ఆత్మానం ఆత్మని. తన యొక్క ముఖమును చూసుకుంటాడు. ఏ విధంగా ముఖం కనిపిస్తుందో ఆ విధంగా ఆత్మానం ఆత్మని పశ్యతి. తన యందు తన స్వరూపమును తెలుసుకుంటాడు అని అర్థం. ఎప్పుడు అంతఃకరణము శుద్ధిగా ఉంటాయి. అద్దము క్లీన్ గా లేదనుకోండి, అద్దములో ప్రతిబింబము కనిపించదు. ఆ విధంగా అంతఃకరణం క్లీన్ గా లేకపోతే ఆ బుద్ధిలో ఆత్మస్వరూపము యొక్క అనుభవము కలుగదు. తన స్వరూపం నేనెవరు అన్నదానికి ఆన్సర్ తెలియదు ఎప్పుడు బుద్ధి క్లీన్ గా లేనప్పుడు. అంతఃకరణము క్లీన్ గా ఉన్నప్పుడు నేనెవరు అన్న ప్రశ్నకు ఆన్సర్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అద్దము మలినముగా ఉన్నప్పుడు ఏ విధముగా ప్రతిబింబము కనిపించదో, ఆ మలినమును తుడిచేసిన తర్వాత ప్రతిబింబం ఎంత క్లియర్ గా కనిపిస్తుందో
అంతఃకరణము శుద్ధి జరిగితే తన స్వరూపం ఏమిటో అంత క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. చక్కని దృష్టాంతం. అది శాంతి పర్వం నుంచి వచ్చినటువంటి శ్లోకం. ఇత్యాది స్మరణాత్ ఇత్యాది స్మరణాత్ అనారంభాత్ అననుష్ఠానాత్. అనారంభాత్ అననుష్ఠానాత్. సో పైన చెప్పినటువంటి కర్మలు ఉపాత్త దురితక్షయ హేతుత్వేన సత్వశుద్ధి కారణానాం తత్కారణత్వేన చ జ్ఞానోత్పత్తి ద్వారేణ జ్ఞాననిష్ట హేతూనాం యజ్ఞాదీనాం. ఆ కర్మలు అనారంభాత్ చేయకుండా అంటే అననుష్ఠానాత్. నైష్కర్మ్యం నిష్కర్మ భావం నైష్కర్మ్యం నిష్కర్మ భావం కర్మశూన్యతాం కర్మశూన్యతాం జ్ఞానయోగేన నిష్ఠాం జ్ఞానయోగేన నిష్ఠాం నిష్క్రియాత్మస్వరూపేణైవ నిష్క్రియాత్మస్వరూపేణైవ అవస్థానం ఇది యావత్. అవస్థానం ఇది యావత్. సో నైష్కర్మ్యము అంటే దానికి డెఫినేషన్ చెప్తున్నారు. నిష్కర్మ భావము అంటే ఏమిటి? జ్ఞానయోగేన నిష్ఠాం నిష్క్రియ ఆత్మస్వరూపేణ ఏవ అవస్థానం ఇది యావత్. అది డెఫినేషన్. నైష్కర్మ్యము అంటే అంటే నిష్క్రియ స్వరూపములో నిలిచి ఉంట. నిష్క్రియ ఆత్మస్వరూపేణ ఏవ అవస్థానం. నా ఆత్మస్వరూపములో కర్మలు ఉండవు. అంటే మనస్సులో మన హృదయంలో ఉన్న చైతన్యమును ఈ జగత్తును విడివిడిగా తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నామా, లేదా హృదయంలో ఉన్న చైతన్యమును అనంతమైనటువంటి అద్వయమైనటువంటి చైతన్యమును తెలుసుకుందుకు ఉపయోగిస్తున్నామా? అది డిఫరెన్స్. సో నిష్క్రియ ఆత్మస్వరూపేణేవ అవస్థ. సో జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది బయట జరుగుతున్న సంసారంలో జరుగుతున్న ఈవెంట్స్ ఏవో జరుగుతూ ఉంటాయి, కాకపోతే అవి ఆత్మస్వరూపములో భాగము కాదు అని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఆత్మస్వరూపము అద్వయ అనంతమైనటువంటి ఆత్మస్వరూపము అని తెలుస్తూ ఉంటుంది. ఇటువంటి పర్స్పెక్టివ్ లో నిలిచి ఉండుట. నిష్క్రియ ఆత్మస్వరూపేణైవ అవస్థానం. అది నైష్కర్మ్యం అంటే. అది నిష్కర్మ భావము. అయితే ఈ నిష్కర్మ భావము అనారంభాత్ పురుషః న అశ్నుతే. అనారంభాత్ పురుషః న అశ్నుతే. న ప్రాప్నోతి ఇత్యర్థః. న ప్రాప్నోతి ఇత్యర్థః. కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషః న అశ్నుతే అన్నదానికి అర్థం అది. అంటే డబుల్ నెగేషన్. కర్మలను చేయకుండా మనిషికి మోక్షము లభించదు. ఎటువంటి కర్మలను చేయకుండా? ఉపాత్త దురితక్షయ హేతుత్వేన అక్కడ చెప్పినట్టు నిష్కామ కర్మలు చేయకుండా మనిషికి మోక్షము లభించదు. పాయింట్. డైరెక్ట్ గా కర్మలు వదిలేస్తే దానివల్ల జరిగే లాభం ఏమీ ఉండదు. కర్మణామనారంభాత్ కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం న అశ్నుతే నైష్కర్మ్యం న అశ్నుతే ఇతి వచనాత్ ఇతి వచనాత్ తద్విపర్యయాత్ తద్విపర్యయాత్ తేషాం ఆరంభాత్ తేషాం ఆరంభాత్ నైష్కర్మ్యం అశ్నుతే ఇతి గమ్యతే. నైష్కర్మ్యం అశ్నుతే ఇతి గమ్యతే. డబుల్ నెగేషన్ చెప్తున్నారు అంటే దాన్ని కర్మలను చేయకుండా నిష్కామ స్థితి లభించదు అని డబుల్ నెగేషన్ చెప్తున్నారు అంటే ఇది వచనాత్ తద్విపర్యయాత్ దాని ఆపోజిట్ ట్రూ అని చెప్పడం. అంటే ఏమిటి? తేషాం ఆరంభాత్ నైష్కర్మ్యం అశ్నుతే. అంటే నిష్కామ కర్మలను చేస్తేనే నైష్కర్మ్యము జ్ఞానయోగ నిష్ఠ సిద్ధిస్తుంది అని దాని అర్థము. ఇది గమ్యతే. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నారు. డబుల్ నెగేషన్ ఉంది కాబట్టి దాని ఆపోజిట్ కరెక్ట్ అని చెప్తారు. కర్మలను చేస్తేనే నైష్కర్మ్యము సిద్ధిస్తుంది. సో జ్ఞాననిష్ట సిద్ధించి మోక్షము లభిస్తుంది అని తేలుతుంది అని చెప్తున్నారు. ఇది గమ్యతే. కస్మాత్ పునః కారణాత్ కర్మాణం కస్మాత్ పునః కారణాత్ కర్మాణం అనారంభాత్ నైష్కర్మ్యం న అశ్నుతే ఇతి అనారంభాత్ నైష్కర్మ్యం న అశ్నుతే ఇతి ఉచ్యతే. ఉచ్యతే. ఇంకా ఒప్పుకోవట్లేదా? కర్మలను మానేయకుండా నైష్కర్మ్యం అంటారేమిటి అన్న ప్రశ్న ఇంకా మనసులో ఉందనుకోండి. నైష్కర్మ్యము అంటే కర్మలను చేయకపోవుట అని పదంలోనే ఉంది కదా. మరి కర్మలను చేయకుండా నైష్కర్మ్యం సిద్ధించదని అంటారేమిటి అని ఇంకా మళ్ళీ ప్రశ్న అడుగుతారేమో. అడగచ్చు. ఎందుకంటే నైష్కర్మ్యము
అంటే తెలుస్తోంది కదా కర్మలు లేకపోవుట. కానీ ఏం చెప్తున్నారు, కర్మలను చేయకుండా నైష్కర్మ్యము కర్మలు లేకపోవుట అనే స్టేట్ దొరకదు అని చెప్తున్నారు. అదేమిటి కాంట్రడిక్టరీగా చెప్తున్నారే అని మళ్ళీ ప్రశ్న అడిగితే దానికే చెప్తున్నారు. కర్మారంభస్యైవ కర్మారంభస్యైవ నైష్కర్మ్యోపాయత్వాత్. నైష్కర్మ్యోపాయత్వాత్. అక్కడ డబుల్ నెగేషన్ ఉంది కాబట్టి కర్మారంభమే నైష్కర్మ్యము సిద్ధించుటకు ఉపాయము అని చెప్తున్నారు. అక్కడ డబల్ నెగేషన్ ఉంది శ్లోకంలో. డబల్ నెగేషన్ వలన సిద్ధిస్తున్నది ఏమిటంటే కర్మారంభము ఏవ, కర్మారంభస్య ఏవ, కర్మలు ఆరంభించిన వానికే నైష్కర్మ్య ఉపాయాత్, నైష్కర్మ్య సిద్ధి. కానీ ఎటువంటి కర్మలు? నిష్కామ కర్మలు. నిష్కామ కర్మలు ఆరంభించిన వానికే నైష్కర్మ్య సిద్ధి కలుగును. నిష్కామ కర్మయే నైష్కర్మ్యంనకు ఉపాయము కాబట్టి అని చెప్పి. నహి ఉపాయమంతరేణ నహి ఉపాయమంతరేణ ఉపేయ ప్రాప్తి అస్తి. ఉపయే ప్రాప్తి అస్తి. అంటే ఉపాయం చెప్తున్నారు, ఉపాయమును పాటించకుండా ఉపేయము దొరకదు కదా అంటున్నారు. ఉపేయము అంటే ఆ ఉపాయమును పాటించుట వలన సిద్ధించేదానికి పేరు ఉపేయము. సాధ్యము అనుకోవచ్చు. సాధన చేయకుండా సాధ్యము లభించదు కదా. ఇది సాధన, అది సాధ్యము అని క్లియర్ గా సాధన సాధ్య భావంతో చెప్తున్నప్పుడు సాధన చేయకుండా సాధ్యం ఎలా లభిస్తుంది అని చెప్తున్నారు. సో నహి ఉపాయమంతరేణ ఉపేయ ప్రాప్తి అస్తి. కర్మయోగోపాయత్వం చ కర్మయోగోపాయత్వం చ నైష్కర్మ్య లక్షణస్య నైష్కర్మ్యలక్షణస్య జ్ఞానయోగస్య జ్ఞానయోగస్య శృతౌ ఇహ చ శ్రుతౌ ఇహ చ ప్రతిపాదనాత్. సో నైష్కర్మ్య లక్షణస్య జ్ఞానయోగస్య. జ్ఞానయోగం అంటే ఏంటి? నైష్కర్మ్య లక్షణము కలిగినది. అంటే నేను కర్తను కాను అనేటటువంటి బుద్ధి నిశ్చయం కలిగినది జ్ఞానయోగం. అటువంటి జ్ఞానయోగమునకు ఉపాయం ఏమిటి? కర్మయోగ ఉపాయత్వం. దానికి ఉపాయము కర్మయోగము అని ఎవరు చెప్తున్నారు? శృతి యందు చెప్పబడింది, వేదములో యందు చెప్పబడింది. ఇహచ ఇక్కడ కూడా చెప్పబోతుంది. ఇక్కడ ఇంకా కొన్ని వందల సార్లు వస్తుంది ఇదే పాయింట్. నైష్కర్మ్య లక్షణము కలిగినటువంటి, అంటే నేను కర్తను కాను అనే బుద్ధి నిశ్చయమే లక్షణముగా కలిగినటువంటి జ్ఞానయోగమునకు కర్మయోగము ఉపాయము, కర్మయోగ ఉపాయత్వం. ఇక్కడ అదే చెప్తున్నారు, వేదంలో కూడా అదే చెప్పింది అని మనకి ఇక్కడ నుంచి బృహదారణ్యకము నుంచి ఒక కొటేషన్. శృతౌ తావత్ ప్రకృతస్య ఆత్మలోకస్య వేద్యస్య వేదనోపాయత్వేన తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిషంతి యజ్ఞేన ఇత్యాదినా కర్మయోగస్య జ్ఞానయోగోపాయత్వం ప్రతిపాదితం. సో అక్కడ బృహదారణ్యకములో తమేతం వేదానువచనేన బ్రాహ్మణాః వివిధిషంతి యజ్ఞేన అని ఉంది. ఆ యజ్ఞము చేత బ్రాహ్మణులు తెలుసుకుంటారు. వేదవచనములలో చెప్పినటువంటి యజ్ఞముల చేత బ్రాహ్మణులు ఆ పరమాత్మను తెలుసుకుంటారు, ఆత్మస్వరూపమును తెలుసుకుంటారు అని వాక్యం ఉంది. కానీ అక్కడ యజ్ఞము అన్నదానికి కూడా డెఫినేషన్ ఉంది. యజ్ఞము అంటే నిష్కామముగా చేసినటువంటి కర్మలు అని అర్థం. నిష్కామముగా చేసినటువంటి ప్రతి కర్మ యజ్ఞముగా తీర్చిదిద్దబడుతుంది అని వస్తోంది. 4వ చాప్టర్లో రాబోతోంది మనకి. కొన్ని శ్లోకాలు ఉన్నాయి యజ్ఞము గురించి. అక్కడ క్లియర్ గా చెప్తాడు శ్రీకృష్ణుడు ఎలాగా నిష్కామముగా చేస్తున్నటువంటి కర్మలే యజ్ఞము అవుతాయి. సో అటువంటి యజ్ఞము చేత బ్రాహ్మణ వివిధిషంతి అంటే బ్రహ్మను తెలుసుకునే వాళ్ళు ఆ విధంగా తెలుసుకుంటారు. శృతౌ తావత్ ప్రకృతస్య ఆత్మలోకస్య వేద్యస్య అని ఈ కొటేషన్ కి ఇంట్రడక్షన్. అంటే ఏమిటి? ఇక్కడ టాపిక్ ప్రకృతస్య అంటే ఇక్కడ టాపిక్ ఏమిటి? మోక్షం కలగాలంటే ఏమి చేయాలి? ఆత్మానాత్మ వివేకము ఉంటే డైరెక్ట్ జ్ఞానయోగం, ఆత్మానాత్మ వివేకం లేకపోతే కర్మయోగము ద్వారా జ్ఞానయోగమును పొందాలి అని ఇక్కడ చెప్తున్నారు.
అంటే ఏంటి ఇక్కడ టాపిక్ లో గోల్ మోక్షం. ఆ మోక్షం గురించే ఆ, ఆ, బృహదారణ్యకంలో చెప్పబడినది. సో ప్రకృతస్య ఆత్మలోకస్య వేద్యస్య. ఆ మోక్షం యొక్క డెఫినేషన్ చూడండి ఎలా చెప్పారు. వేద్యమైనటువంటి ఆత్మలోకం. సో భూలోకము, స్వర్గలోకము, బ్రహ్మలోకము ఎట్సెట్రా ఎట్సెట్రా మిగిలిన లోకాలు ఉన్నాయి, 14 లోకాలు. ఆ లోకాలన్నీ బాహ్యం, బయట ఉన్నటువంటి లోకాలు, అవన్నీ దృశ్యములు. ఆత్మలోకం ఏమిటి? ఆత్మయే లోకము, ఇంకా వేరేగా పొందే ప్లేస్ ఏం లేదు. ఆత్మలోకం అంటే మిగిలిన లోకాలన్నీ ట్రావెల్ చేసి సంపాదించుకోవాల్సినటువంటి లోకము. ఆత్మలోకం అంటే ఎక్కడికి ప్రయాణం చేసి సంపాదించేది కాదు, వేద్యము, అది తెలుసుకునేది. వేద్యస్య ఆత్మలోకస్య అంటే తనంత తానుగా తెలుసుకునేది. ఉన్న చోటే ఇక్కడుంటేనే ఇదే ఆత్మలోకం, ఆత్మయే లోకము అని తెలుసుకోవాలి. అది వేద్యస్య ఆత్మలోకస్య. వేదో వేదో వేదనోపాయ ఎత్తువేన, అది తెలుస్తుంది, అది తెలుసుకునే టాపిక్. అది ట్రావెల్ చేసి పొందే గమ్యస్థానం ఏమీ కాదు అని బృహదారణ్యకంలో ఈ మంత్రం యొక్క అర్థము అని అక్కడ ఆ మంత్రం చెప్పారు. ఆ మంత్రం వల్ల ఏమి తెలుతోంది? ఇత్యాదిన కర్మయోగస్య జ్ఞానయోగోపాయం. జ్ఞానయోగమునకు ఉపాయం అవుతున్నది కర్మయోగము. అంటే కర్మయోగమునకు షష్ఠి కర్మయోగస్య జ్ఞానయోగోపాయం, జ్ఞానయోగముకు ఉపాయముగా చెప్పబడుతున్నది కర్మ అని ప్రతిపాదితం అని బృహదారణ్యకములో అక్కడ ప్రతిపాదింపబడినది. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు అదే మాట చెప్తున్నాడు. ఇహాపిచ ఇహాపి చ సన్యాసస్తు మహాబాహో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః. దుఃఖమాప్తుమయో గతః. 5వ చాప్టర్ లో మళ్ళీ చెప్పబోతున్నాడు. అక్కడ మళ్ళీ అర్జునుడు ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు అనురూపమైన సమాధానంలో సన్యాస మహాబాహో అయోగత సన్యాస, అంటే యోగము లేనటువంటి సన్యాసం, అంటే జ్ఞానము లేనటువంటి సన్యాసం, కేవల సన్యాసం అన్నమాట. అంటే ఇది ఇలాంటి మాటలు ఎక్కడో విని నాకు ఇప్పుడు మోక్షమే కావాలి అని కర్మలను వదిలేసి డైరెక్ట్ గా సన్యాసం పుచ్చేసుకునేవాడు. జ్ఞానము బుద్ధిలో ఉదయించకుండా కర్మలను వదిలేసి డైరెక్ట్ గా సన్యాసం పుచ్చుకునేవాళ్ళని అర్థం. అయోగత సన్యాసతు మహాభాహో దుఃఖం, అంటే అది కష్టము, అదేమి దానివల్ల ఏం లాభం ఉండదు అని. జ్ఞానముతో కూడినటువంటి కర్మ సన్యాసమే ఉండాలి. అంటే జ్ఞానములో ఉండడమే కర్మ సన్యాసం అవుతుంది, అది దాని అర్థము. సో అయోగత సన్యాసం, జ్ఞానము లేకుండా కేవల సన్యాసము వలన ఏమి కలిగే లాభం ఉండదు, అది దుఃఖమే, అది దుఃఖమునకే కారణము, కానీ దాని వలన మోక్షం అయితే సిద్ధించదు అని 5వ చాప్టర్ లో చెప్పబోతున్నాడు. అక్కడే ఇంకా చాలా చక్కని వాక్యం ఉంటున్నది. యోగిన కర్మ కుర్వంతి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. సంగం త్యక్త్వాత్మశుద్ధయే. సో ఆత్మశుద్ధయే అంటే అంతఃకరణ శుద్ధి కొరకు యోగులు సంగం త్యక్త్వా కర్మ కుర్వంతి. సంగమును వదిలేసి, అంటే అటాచ్మెంట్ ను వదిలేసి, అంటే ఫలము మీద ఆసక్తిని వదిలేసి కర్మ కుర్వంతి. కర్మలను చేయట్లేదని చెప్పట్లేగా యోగులు ఎక్కడా కూడా. కర్మలను చేయకూడదని భగవద్గీతలో ఎక్కడా చెప్పరు. మొత్తం అన్ని చాప్టర్లలోనూ అదే మాట వస్తుంది. నువ్వు చేయాల్సిన కర్మ నువ్వు చేయాలి, కానీ అంతఃకరణ శుద్ధి కలగాలి. కర్మ ఎలా ఉండాలి? అంతఃకరణాన్ని శుద్ధి చేసేటట్టుగా ఉండాలి కర్మ. అంతఃకరణాన్ని శుద్ధి చేసే కర్మ ఏ కర్మ చేస్తుంది? నిష్కామంగా చేసిన ప్రతి కర్మ అంతఃకరణమును శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనిషికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అంతఃకరణము మలినముగా ఉండుట వలన మనిషికి దుఃఖము. ఆ అంతఃకరణాన్ని క్లీన్ చేయాలంటే ఒక్కటే మార్గము. కర్మలను మానేసి పక్కన కూర్చోవడం దానికి మార్గం కాదు. కర్మలు చేయాలి, కానీ ఏ విధంగా చేయాలి? నిష్కామంగా చేయాలి. నిష్కామంగా చేస్తే ఆత్మశుద్ధి లభిస్తుంది. అంటే ఇక్కడ ఆత్మశబ్దానికి అంతఃకరణము అని అర్థం చెప్పారు. అంతఃకరణం యొక్క శుద్ధి లభిస్తుంది. ఒకటే మార్గం నిష్కామంగా కర్మ చేయాలి అని 5వ చాప్టర్ లో మళ్ళీ చెప్పబోతున్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తారు. ఇప్పుడు ఈ చాప్టర్ లో కూడా అవే చూస్తాం మనం. యజ్ఞోదానం తపశ్చైవ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. పావనాని మనీషిణాం.
ఇది ఇత్యాది ప్రతిపాదయిష్యతి. ఇత్యాది ప్రతిపాదయిష్యతి. లాస్ట్ చాప్టర్ లో కూడా వస్తుంది. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణం. మనుషులను పావనాని అంటే పావనము చేస్తాయి మనుషులు. ఏ విధంగా? యజ్ఞము దానము తపస్సు చేస్తాయి. అవి అంటే యజ్ఞము దానము తపస్సు అంటే అవి నిష్కామ కర్మలు. అవి కామ్యముతో చేసే యజ్ఞములు యజ్ఞముల కింద లెక్క రావు. నిష్కామంగా చేసే యజ్ఞములే యజ్ఞములు. నిష్కామంగా చేసే యజ్ఞము దానము తపస్సు మనిషిని పావనము చేస్తాయి అని లాస్ట్ చాప్టర్ లో కంక్లూజన్ లో కూడా చెప్పబోతున్నారు. ఈ ఈ పాయింట్ ఇక్కడ నుంచి 18వ చాప్టర్ దాకా ఇదే పాయింట్ వస్తూ ఉంటుంది. నిష్కామ కర్మయే మార్గము, మోక్షమునకు మార్గం అని. కేవలము సన్యాసం అంటూ ఏమీ ఉండదు. జ్ఞానముతో కూడుకున్నటువంటి కర్మ సన్యాసమే కానీ జ్ఞానము లేనటువంటి కర్మ సన్యాసం అంటూ ఏమీ ఉండదు. ప్లస్ జ్ఞానముతో కూరుకున్నటువంటి కర్మ సన్యాస స్టేట్కి చేరుకోవాలి అంటే కర్మయోగము మాత్రమే మార్గం. అంటే నిష్కామంగా కర్మలు చేయటమే మార్గం. దీనికి చిన్న పూర్వపక్షం. నను అభయం సర్వభూతేభ్యో అభయం సర్వభూతేభ్యో దత్వా దత్వా నైష్కర్మ్యమాచరేత్ నైష్కర్మ్యమాచరేత్ అని అశ్వమేధ పర్వంలో ఎక్కడో ఒక మంత్రం ఉన్నది, ఒక వాక్యం ఉన్నది. ఇత్యాదౌ కర్తవ్య కర్మ సన్యాసాదపి నైష్కర్మ్య ప్రాప్తిం దర్శయతి. సో వేరే చోట ఎక్కడో ఇటువంటి వాక్యం ఉన్నది అని పూర్వపక్షి అన్నమాట. అపోజిషన్ వేరే వాక్యాన్ని, ఆపోజిట్ మీనింగ్ ఉన్న వాక్యాన్ని కోట్ చేస్తున్నారు. అభయం సర్వభూతేభ్య తత్వ నైష్కర్మ్యం ఆచరేత్ అంటే కర్మలన్నీ వదిలేసి కర్తవ్య కర్మ సన్యాసాదపి నైష్కర్మ్యం ప్రాప్తిం దర్శయతి. ఆ వాక్యానికి అర్థము, ఆ కాంటెక్స్ట్ లో కర్తవ్య కర్మలను వదిలేసి నైష్కర్మ్యాన్ని పొందుతారు అని ఉన్నది కదా. సో కర్తవ్య కర్మలను కూడా వదిలేసేయాలి అంటే డైరెక్ట్ గా కర్మలన్నింటినీ వదిలేసి సన్యాసం నైష్కర్మ్య సిద్ధిని పొందేసేయచ్చు అనే అర్థం వచ్చే వాక్యం ఒకటి ఉన్నది అని చెప్తున్నారు అని పూర్వపక్షి యొక్క వాక్యం. లోకేచ కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యమితి ప్రసిద్ధతరం. అంటే మీరు నైష్కర్మ్యము అన్న పదమును చూస్తే ఏమర్థమవుతోంది? కర్మలు చేయకపోవుట అని అర్థమవుతుంది కదా. సో మరి నార్మల్ గా జనాలకు అలాగే అర్థమవుతుంది కదా. నైష్కర్మ్యము అంటే కర్మలు చేయకపోవుట. కర్మణాం అనారంభాత్ ఏవ నైష్కర్మ్యం. కర్మలను చేయకపోవుటయే నైష్కర్మ్యము అని ప్రసిద్ధతరం. ఇదే ప్రసిద్ధమైన అర్థము. మామూలుగా జనాలందరికీ ఇలాగే అర్థమవుతుంది కదా. మరి కర్మలను ఆరంభిస్తేనే నైష్కర్యం అని మీరు ఎలా చెప్తున్నారు? అది ప్రశ్న. ఇంకా అదే పూర్వపక్షం ఇంకోసారి మళ్ళీ ఎవరో ప్రశ్న వేస్తున్నారు. అతశ్చ నైష్కర్మ్యార్థినః కిం కర్మారంభేణ ఇతి ప్రాప్తం. సో కర్మారంభము చేత నైష్కర్మ్య సిద్ధి ఎలా లభిస్తుందని ఎలా చెప్తున్నారు మీరు? కర్మలను చేస్తేనే నైష్కర్యం అని చెప్తున్నారు. అలా ఎలా చెప్తున్నారు? నైష్కర్యం అంటేనే కర్మలు చేయకపోవట కదా. అది ప్రశ్న. అతః ఆహ నచ సన్యాసనాద్ ఏవ ఇతి అంటే అందుకనే నెక్స్ట్ వాక్యం ఉన్నది. ఈ ప్రశ్నకి సమానంగా సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని చెప్పబోతున్నారు. నెక్స్ట్ వాక్యంలో అదే చెప్తున్నారు. సో డైరెక్ట్ గా కర్మలను చేయకపోవట వలన నైష్కర్మ్యము లభించదు. ఎందుకు అంటే నచ సన్యాసనాదేవ, కేవలం సన్యాసం చేయటం వల్ల ఏమీ లాభం లేదు. నాపి సన్యాసనాదేవ అంటే సన్యాసనాత్ ఏవ అంటే దాని అర్థం ఏమిటి? కేవలాత్ కర్మ పరిత్యాగ మాత్రాదేవ జ్ఞానరహితాత్ అంటే రహితాత్ కేవలాత్ కర్మ పరిత్యాగ మాత్రాత్ అని అర్థం. అలా పెట్టుకుంటే అన్వయం కరెక్ట్ గా కుదురుతుంది. జ్ఞానము లేకుండా కేవలము కర్మలను పరిత్యాగము చేయుట అనేటటువంటి దాని వలన ఏమి లభించదు. సిద్ధిం
సిద్ధిం నైష్కర్మ్య లక్షణాం నైష్కర్మ్యలక్షణాం జ్ఞానయోగేన నిష్ఠాం జ్ఞానయోగేన నిష్టాం సమధిగచ్చతి సమధిగచ్చతి న ప్రాప్నోతి. న ప్రాప్నోతి. సమధిగచ్చతి అంటే ప్రాప్నోతి. ఒక నా ఉందిగా ముందు. నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఆ నా తీసుకొచ్చి సమధిగచ్చతి ముందు పెట్టుకోవాలి. నా సమధిగచ్చతి నా ప్రాప్తి. ఏమిటి? సిద్ధి లభించదు. దేని వలన? సన్యాసము చేత. ఎటువంటి సన్యాసము? జ్ఞానరహితమైనటువంటి కేవల కర్మ పరిత్యాగము అనే సన్యాసము వలన సిద్ధి లభించదు. సిద్ధి అనగానేమి? నైష్కర్మ్య లక్షణం జ్ఞానయోగేన నిష్ఠాం. నైష్కర్మ్యం అనే లక్షణము కలిగినటువంటి జ్ఞానయోగ నిష్ఠ. కేవల సన్యాసము అంటే జ్ఞానరహితమైనటువంటి కేవల కర్మ పరిత్యాగం అనే సన్యాసము వలన జ్ఞానయోగము సిద్ధించదు. నా ప్రాప్నోతి. అది శ్లోకము యొక్క అర్థము. ఒకసారి శ్లోకం చదువుదాము. నచ కర్మణామనారంభాత్ నచ కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సిద్ధిం సమధిగచ్చతి. అయితే దీనికి మనకి భాగవతంలో బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి. ఈ పాయింట్ ని చూపిస్తూ సముద్ర మథనంలో కూడా ఉంటుంది ఇది. సముద్ర మథనంలో ఫస్ట్ లక్ష్మీదేవి పుడుతుంది. సంపద లక్ష్మీదేవి పుడుతూ అక్కడ భాగవతంలో మీరు కథ చూస్తే డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే, ఆమె చేతిలో ఒక మాల పుట్టుకుని మాలతో పుడుతుంది. అంటే ఏంటి? ఎవరైనా యోగ్యుడు ఉంటే వాడి మెడలో ఆ మాల వేస్తుంది దండ. అంటే లక్ష్మి అతనిని వరిస్తుంది అని అర్థం. అయితే వీళ్ళందరూ ఎదురుకుండా నుంచుంటారు, అసురులు దేవతలు వీళ్ళందరూ కూడా. కానీ వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేయదా. ఎందుకంటే వాళ్ళందరి ముఖాల్లోనూ కూడా కోరిక కనిపిస్తుంది. ఈ ధనాన్ని ఈ లక్ష్మీదేవిని వరించేయాలన్న కోరిక వాళ్ళందరి ముఖముల్లోనూ కనిపిస్తుంది. సో వాళ్ళెవరిని వరించదు ఆమె. అక్కడెక్కడో దూరంగా శయనం మీద అటుకేసి తిరిగి పడుకున్నటువంటి విష్ణుమూర్తిని వరిస్తుంది. అంటే అక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే, లక్ష్మి అకామినం ఎవడైతే లక్ష్మిని కోరుకోడో వాళ్ళని వరిస్తుందని అర్థము. అంటే చూసారా, అక్కడ ప్రిన్సిపల్ ఇది. నిష్కామ కర్మ అనంత ఫలాన్ని ఇస్తుంది అన్న పాయింట్ అక్కడ. ఆ పాయింట్ ని ఆ స్టోరీలో అలా చూపించారు. అంత ఎక్కడో దూరంగా ఈవిడ కేసు చూడకుండా పట్టించుకోకుండా ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆవిడ వరిస్తుంది. అంటే ఆ ఫలము మీద ఆసక్తి లేని వానికి లక్ష్మి వరిస్తుంది అని అర్థం. అంటే నిష్కామ కర్మ వలన అనంతమైనటువంటి ఫలమును పొందుతాడు మనిషి. అనంతమైనటువంటి ఫలములో కామ్యముల వలన పుట్టే చిన్న చిన్న కర్మ ఫలితములన్నీ ఇంక్లూడెడే కదా. ఇన్ఫైనైట్ ఫలమును పొందుతామంటే అర్థం ఏంటి? కావలసిన ఫలములన్నీ అందులో ఇమిడిపోయి ఉంటాయని అర్థం. సో నిష్కామ కర్మ వలన అనంత ఫలము. అందుకే అంటారు అకామినం కాంక్షతే లక్ష్మి. అక్కడ సముద్ర మథనంలో ఆ స్టోరీలో ప్రిన్సిపల్ అది. అలాగే కుచేలుడు శ్రీకృష్ణుడి కథలో కూడా అదే కనిపిస్తుంది. కుచేలుడు గుప్పెడు అటుకులతో అనంతమైన ఫలాన్ని పొందుతాడు. అంటే శ్రీకృష్ణుడు నాకు తిరిగి ఏమిస్తాడు అన్న కోరిక లేకుండా గుప్పెడు అటుకులు పెట్టాడు అంతే. దానికే శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాడు. పైగా అక్కడ స్టోరీలో ఏముంటుందంటే, రెండో గుప్పెడు అటుకులు ఇస్తానంటే రుక్మిణీదేవి వచ్చి అడ్డుపడి తీసేసుకుంటుందామా. ఏమిటి, శ్రీకృష్ణుడు ఒక్కడికే పెడతావా, మా అందరికి కూడా పెట్టాను. అంటే అక్కడ ఆల్రెడీ గుప్పెడు అటుకులకే ఆయన తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాడు. ఇంకో రెండో గుప్పెడు అటుకులు కూడా తీసేసుకుంటే తను కుచేలుడికి దాసుడైపోతాడు అని చెప్పి రుక్మిణీదేవి పరిగెట్టుకుంటూ వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి ఇవి నాకు పెట్టని ఆవిడ తీసుకుని మిగిలిన బ్రాహ్మణులందరికీ కూడా పెడుతుంది. సో అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా ప్రిన్సిపల్ నిష్కామం. కుచేలుడు ఇచ్చిన గుప్పెడు అటుకులు ఎక్కడ కోరిక లేకుండా ఇచ్చాడు. సో నిష్కామ కర్మ అనంతమైన ఫలముని ఇస్తుంది అనే ప్రిన్సిపల్. ఇక్కడ కూడా అది చెప్తున్నారు. నిష్కామ కర్మయే నైష్కర్మ్య సిద్ధికి జ్ఞానయోగమునకు మార్గం అవుతుంది అని చెప్తున్నారు. శ్రీకృష్ణ తులాభారం అక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ కూడా ఇదే. సత్యభామ ఎంత మణులు వేసినా ఆయన వెయిట్ని తూకలేదు. కానీ రుక్మిణి అనుకుంటా వచ్చి
తులసి ఆకు వేస్తే శ్రీకృష్ణుడి వెయిట్ కన్నా గొప్పదైపోయింది అది. ఎలాగా మనసులో కోరిక లేకుండా చేయుట మళ్ళీ నిష్కామ కర్మ. సో మన పురాణాల్లో భాగవతంలో, అందులోనే ఎస్పెషల్లీ భాగవతంలో ఉండే కథలన్నిటిలోనూ కూడా ఇదే ప్రిన్సిపల్, నిష్కామ కర్మ. ఏ కథ చూసినా కూడా మీరు ఏ కథ చూసినా ఈ ప్రిన్సిపల్ దృష్టిలో పెట్టుకుని ఆ కథ చదివితే అర్థమవుతుంది. అందులో ఆ కథ లోపల కోర్ ప్రిన్సిపల్ కింద ఇదే చెప్పబడుతున్నది. నిష్కామ కర్మయే జ్ఞానయోగమునకు, అనంతమైన ఫలమునకు మార్గము, కామ్యకర్మలైతే కాదు. అది ఇక్కడతో ఆపుదాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.